సో ఇప్పుడు అప్డేట్ సిజేపీ ప్రొటెస్ట్ గురించి అప్డేట్ ఎవరికైతే తెలియదో ఆ అప్డేట్ గురించి చెప్దామని ఈ వీడియో. ఇప్పుడు ఈరోజు అప్డేట్ ఏంటంటే కలుస్తా అన్నారు. ఈరోజు ఎవరైతే సౌరభ్ ఉన్నాడో ఆయన మినిస్టర్స్ని, బీజేపీ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ని కలుస్తా అన్నాడు. సో ఈరోజు ఏదో డిస్కషన్ అవుతుందో దాన్ని బట్టి రిజల్ట్స్ తెలుస్తాయి. అంటే వాళ్ళు ప్రొటెస్ట్ ఇన్ని రోజులు దేని గురించి చేసిరు, దేని గురించి వాళ్ళు ఫైట్ చేసిరో దాని రిజల్ట్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, బీజేపీ గవర్నమెంట్ దాని గురించి ఏం రిప్లై ఇస్తుంది, వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకుంటుందా లేదా దాని గురించి ఈరోజు రిజల్ట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు అప్డేట్ ఆల్రెడీ ఏమొచ్చింది అంటే వాళ్ళు ఇచ్చిన 5 డిమాండ్స్లో ఒక డిమాండ్ ఒప్పుకున్నారు. ఏంది ఆ డిమాండ్? ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పుకోవాలి, రిజైన్ చేయాలి. ఆయన రిజైన్ చేసేసిండు. ఆ ఒక్క డిమాండ్ ఒప్పుకున్నారు. ఇంకా వీళ్ళ దాంట్లో 5 డిమాండ్స్ ఏమో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే చిల్డ్రన్ చనిపోయారో, సూసైడ్ చేసుకురో నీట్ ఎగ్జామ్ వల్ల, వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్కి 1 crore ఇవ్వాలని అదొక డిమాండ్. ఇంకోటి వీళ్ళు ఎవరైతే ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసిరో వాళ్ళందరి పైన ఇప్పుడు కానీ తర్వాత కానీ ఏ ఎఫ్ఐఆర్స్ పడొద్దు ఫ్యూచర్లో ఈ ప్రొటెస్ట్ గురించి. అంటే ఈ ఇన్సిడెంట్ గురించి వాళ్ళపైన ఏం ఎఫ్ఐఆర్స్ పడొద్దు అని అదొకటి ఏమంటారు డిమాండ్. సో ఈరోజు సోనం వాగ్చుడ్ అయితే హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేసేసిండు. మినిస్టర్స్ వచ్చి కలిసి వాళ్ళే హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేయించారు, మాట్లాడిరు. మేము ఒప్పుకుంటాం, మేము చిల్డ్రన్ కోసమే చేస్తాము, నీట్ కరెక్ట్గా కండక్ట్ చేసేసినాము, ఇంకోసారి తప్పు చేయమని కూడా హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేయించారు. కానీ వీళ్ళు ఇంకా సిజేపీ వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఒకటే డిమాండ్, మనం ఒక డిమాండ్ గెలుచుకున్నాము, మనం ప్రొటెస్ట్ చేస్తే ఒక డిమాండ్ జరిగింది, వేరే కూడా జరగాలి, ఇది ఒకటే కాదు అని చెప్పి ఇంకా వేరే డిమాండ్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో ప్రొటెస్ట్ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది, వాళ్ళు ఇంకా ఉన్నారు. దేనికోసము? ఈ ఫ్యామిలీస్కి అందరికీ ఎవరైతే సూసైడ్ కమిట్ చేసుకురో వాళ్ళకి 1 crore ఇవ్వాలి. ఇంకో సెకండ్ ఇంకా డిమాండ్ ఏంటంటే ఎవరైతే ప్రొటెస్ట్ చేసిరో వాళ్ళందరికీ ఏమంటారు, వాళ్ళందరిపైన ఎవరిపైన ఎఫ్ఐఆర్స్ పడొద్దు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఎవరైతే ఈ ప్రొటెస్ట్లో వీళ్ళని కొట్టిరో వాళ్ళందరూ వచ్చి సారీ చెప్పాలి పబ్లిక్ గాని కూడా అదొక డిమాండ్ ఉంది. మరి చూడాలి ఇప్పటికీ ఈ డిమాండ్స్ ఏవేవి ఇంకా ఒప్పుకుంటారు. సో అందుకే వీళ్ళు ఇంకా సిజేపీ వాళ్ళు అయితే తప్పుకోలేదు మొత్తానికి ప్రొటెస్ట్ నుంచి, ఇంకా అక్కడే చేస్తున్నారు జనతా పంతర్లో. చూడాలి, ఇది అప్డేట్. సో మోడీ అయితే ఏం మాట్లాడిండు, లైవ్ కాదు రీల్ పెట్టిండు దేంట్లో, ఇన్స్టాగ్రామ్లో తన హ్యాండిల్లో. ఏమని? మేము ఏం చేసినా ఈ స్టూడెంట్స్ కోసమే, ఇట్లయితే అవ్వదు, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయము, ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాము అని ఒక రీల్ మొన్న పెట్టిండు. ఏం కాదు, ఇంకోసారి మిస్టేక్ రిపీట్ చేయము, ఏమున్నా ఈసారి నుంచి కరెక్టే చూసుకుంటుంది బీజేపీ అని చెప్పిరు. ఆ తర్వాత అందరు ఏమన్నారు, నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ గురించి అయితే మాట్లాడతలేవు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి రిజైన్ అయితే చేస్తలేవు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు, దాని గురించి ఎందుకు కాము ఉన్నారని చాలా మంది అన్నారు. సో ఇప్పుడు మోడీ ఏమన్నాడంటే ప్రొటెస్ట్ ఆపేయాలి, మీకు చిల్డ్రన్కి ఏం కాకుండా చూసుకుంటాం, ఇంకోసారి నీట్ కరెక్ట్గా ప్రాపర్గా కండక్ట్ చేస్తాము. సో ఆ రీల్ ఏం అడిగిరు అప్పుడు, మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేపియలేరు, ఇంకా ఎందుకున్నాడు, ఇంకా పవర్లోనే ఎందుకున్నాడు అని అడిగితే దానికి ఏం రిప్లై అయ్యలేదు. సో మళ్ళీ సెకండ్ రీల్ చేసిండు అనమాట. మేము ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆయన కింద ఎవరైతే జనరల్స్ సెక్రటరీస్ ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ దాంట్లో సెక్టార్లో వాళ్ళందరూ రిజైన్ చేపిస్తాం, వాళ్ళందరినీ అకౌంటబుల్, దిల్ బి హెల్డ్ అకౌంటబుల్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, మేము విల్ సీ టు ఇట్ అని చెప్పి మళ్ళీ ఒక రీల్ పెట్టిండు అనమాట. ఈ మధ్య ట్వీట్ చేస్తలేదు, ఇన్స్టాగ్రామ్లో పెడుతుండే, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతుంది ఇప్పుడు. యాక్చువల్గా ఈ ప్రొటెస్ట్ అంతా కూడా ఇంత పెద్దగా ఏమంటారు హిట్ అవ్వడానికి కూడా ఈ సోషల్ మీడియానే కారణం. అందుకే ఆయన అందరిని అదే అంటుండు,
మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అయినా ఎవరన్నా ఏం అడ్రస్ చేయాలన్నా నేర్చుకోండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం నేర్చుకోండి, అప్పుడే వేరే వాళ్ళు చూస్తారు. ఏమున్నా క్లియర్గా పోస్ట్ చేయండి, నేను కూడా చేస్తున్నా అని చెప్పి సెకండరీలో చెప్పిండు అనమాట. ఇది జరిగింది. అది ఎప్పుడు అందరూ కొంతమందికి ఏమంటారు డ్యామేజ్ అయింది అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ కొట్లాడి కొంతమంది తన్నులు తిన్నాక తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ ఏమంటారు కమెంట్ చేసినాక, ట్వీట్ చేసినాక, స్టోరీస్ పెట్టినాక అప్పుడు ఇంకా పెద్దగా అయితే 26 days తర్వాత అప్పుడు వీళ్ళు రెస్పాండ్ అయ్యారు అనమాట. సో అంత టైం ఎందుకు పట్టింది, మీరు ఫ్యూచర్లో ఇంకేమున్నా విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్, ఇలానే చేస్తాము అని చెప్పి సిజేపీ ప్రొటెస్ట్ చేసింది అనమాట. అంటే వాళ్ళ పార్టీని గుర్తియలేరు, రికగ్నైజ్ ఏం చేయలేరు. కాకపోతే బీజేపీ గవర్నమెంట్ వాజ్ రెడీ టు టాక్. ఏమని, మీ డిమాండ్స్ ఏందో చెప్పండి, మీరు స్టూడెంట్స్ లానే చూస్తున్నాం మిమ్మల్ని, పార్టీ లాగా కాదు, స్టూడెంట్స్ లానే మాట్లాడతాము పీస్ఫుల్గానే. కాకపోతే వీళ్ళు ఏం అడిగిరు, ఒకసారి పోయినప్పుడు వీళ్ళని పిలిచిరు అనమాట, ఆ సౌరత్ని ఇంకెవరైతే లీడర్స్ ఉన్నారు దీంట్లో వాళ్ళని పిలిచి అక్కడ కూర్చోబెట్టిరు అనమాట. వాళ్ళు అదే చెప్పారు ఇంటర్వ్యూలో, మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టిరు, మాట్లాడలేదు, మా ఫోన్స్ కూడా తీసేసుకురు, అట్లా చేస్తారు, మేము అప్పుడే ఫోన్ లాక్కొని ట్వీట్ పెట్టినాము, మమ్మల్ని ఇంకా ఆపుతున్నారు, మాట్లాడతలేరు అని. ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మాట్లాడడానికి అవ్వదు, తర్వాత రమ్మన్నారు. సో ఇప్పుడు మేము ఏం చెప్పేసి వచ్చినామంటే, మీరు ఇట్లా ఆఫీస్కి, బీజేపీ ఆఫీస్కి వెళ్ళకండి, ఏదైనా న్యూట్రల్ గ్రౌండ్ పైన మాట్లాడదాం. అంటే మీ సిజేపీ ప్రొటెస్ట్ జరగదు, మీ బీజేపీ ఆఫీస్ జరగదు, ఏదన్నా న్యూట్రల్ వేరే దగ్గర ఢిల్లీలో ఎక్కడైనా వేరే ఏమంటారు ఏదైనా వేరే గెస్ట్ హౌస్, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో మాట్లాడదాము, అట్లా పెట్టండి పబ్లిక్గా, మాకు ప్రైవేట్గా ఎందుకు చెప్తున్నారు, మేము పీపుల్ పార్టీయే, అందరం కలిసే ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడేసి వచ్చిరనమాట. సో అది ఈ ప్రొటెస్ట్ గురించి జరిగిన అప్డేట్. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ రేపు వస్తుంది అనమాట, రేపు చెప్పొచ్చు వీళ్ళ డిమాండ్స్ ఇంకేమైనా కొత్తవి బీజేపీ ఒప్పుకున్నారా లేదా అని. ఇప్పటికైతే ఒప్పుకున్నవి ఇవే. సో FCRA అని ఒకటి గవర్నమెంట్ పాస్ చేయాలనుకుంటుంది, మన గవర్నమెంట్. దేని గురించి, యుఎస్ గురించి. దాన్ని ఏమంటారు, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ అనమాట. దాన్ని మళ్ళీ పాస్ చేద్దామని చూస్తున్నారు. సో దాని గురించి, అది ఎందుకు యుఎస్ ఎందుకు భయపడుతుంది అది మనం పాస్ చేస్తే అని తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తా.